తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. ఈరోజు మనం ఒక మల్టీ డైమెన్షనల్ వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం. అనేక విషయాల మీద మనం ఈ చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా నమస్తే గురువుగారు. నమస్కారం అండి సార్. ప్రస్తుతం ఒక మొదటి సమస్యతో మొదలు పెడదాం మనం. ఇప్పుడు అనేక ఇజాలు ఉన్నాయి. మన దేవుడు ఉన్నాడు అనేది ఒక మతం అనుకుందాం. మరి దేవుడు ఉన్నాడు అని చెప్పేది మతం అయితే, దేవుడు లేడు అని చెప్పేది కూడా మతమే కదా. అవునండి. మరి కమ్యూనిజానికి మతము అనేటటువంటి ఒక స్టేటస్ ఇవ్వకుండా దాన్ని ఒక ఇజంగా, అంటే దాన్ని ఒక ఐడియాలజీగా ఎందుకు తీసుకున్నారు అనేది నా అనుమానం సార్. తప్పకుండా ఇజం ఇంగ్లీష్ పదంగా మనం స్వీకరిస్తే సర్రియలిజం, న్యాచురలిజం, ఫ్యూచరిజం ఇవన్నీ కూడా ఇజాలుగానే మనం స్వీకరించాలి, భావించాలి. మతం అనేసరికి ఒక వ్యక్తికి సంబంధించిన ఐడియాలజీని అందరూ అంగీకరిస్తే అది మతంగా మారుతుంది. ఆ వ్యక్తికి సంబంధించిన సమూహం ఏర్పడడంతో వాళ్ళంతా ఆ మతానికి చెందిన వారు అవుతారు. ఒక ధర్మం అనేసరికి అనుసరించేవారు, బోధించేవారు అందులో భాగమై తాము బోధిస్తారు, తాము అనుసరిస్తారు, తాము ఆచరించి బోధించి పాటించడంతో అది విశ్వవ్యాపితమై ధర్మంగా మారుతుంది. ఇజం అనేసరికి సర్రియలిజం కావచ్చు, రేషనలిజం కావచ్చు, మీరు చెప్పే ఈ సోకాల్డ్ కమ్యూనిజం కూడా కావచ్చు. కమ్యూనల్ అన్న పదం స్వీకరిస్తే దేవుడున్నాడా లేడా అని కూడా మీరు పదం అన్నారు. దర్శన శాస్త్రాలలో, వేదాంత దర్శన శాస్త్రాలలో తర్కం ఒక శాస్త్రం. ఈ తర్కశాస్త్రానికి నిరీశ్వరవాదం అనే పేరు ఉంది. దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని తర్కం అంగీకరించదు. అలాగే నాస్తిక మతంగా చెప్పబడ్డ బౌద్ధ ధర్మము అంగీకరించదు. కాపాలిక ఇత్యాదిగా గల మతాలు కూడా ధర్మాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించవు. రకరకాల సిద్ధాంతాలు దర్శన శాస్త్రాల్లో ఉన్నాయి. షడ్ దర్శనాలలో ఒకటి అని చెప్పుకున్నప్పుడు అందులో కూడా కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ నిరీశ్వరవాదం. చార్వాకుడు సిద్ధాంతం చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు మన ప్రశ్న వేస్తాడు. ఈనాటి కాలంలో ఈ అన్ని ఇజాలల్లోకెల్లా కూడా పెద్దదైన ఇజం ఆపర్చునిజం. దీని ముందు ఇంకా ఏ ఇజం కూడా నిలబడదు. అవకాశవాదం ఇదే ప్రపంచాన్ని ఈనాటి కాలంలో శాసిస్తుంది. మార్పు అనేది తప్పనిసరి. మెటబారిజం ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. ఎప్పుడూ ఒకే విధంగా ఉండడానికి ఏ వ్యక్తి అంగీకరించడు. 5 రోజుల పాటు రోజు వాడికి వంకాయ అన్నం వేసి భోజనం పెడితే 6వ రోజు నాడు వాంతి చేసుకుంటాడు, లేదా వేదాంతంలో కలిసిపోతాడు, సన్యాసిగా మారిపోతాడు. మార్పు కావాలి. ఈ మార్పు ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి చేరే విధంగా ఉండాలి, అంతేగాని పతనం అయ్యే విధంగా ఉండకూడదు. హిందూ సమాజంలో, హిందూ ధార్మిక జీవన విధానంలో, హిందూ ధర్మంలో ఉన్నటువంటి పురాణాలను గమనించిన ఇతర మతాల వారు ఇక్కడ దేవుళ్ళు చాలామంది, ఇక్కడ దేవతలు చాలామంది, వైకుంఠం ఉందా, కైలాసం ఉందా, ఇలా అంటూ ఉంటారు. ఇవన్నీ నక్షత్రాల కదలికలకు అనుకూలంగా మన దేహంలో వచ్చే మార్పులు, మన మనస్సులో వచ్చే మార్పులు, మనం పొందేటటువంటి దుఃఖాలు, సుఖాలు, భావాలు 17 ఇవి అని మనకు ఈ వేదాంత దర్శనం బోధిస్తుంది. కనుక క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, బౌద్ధిజం కావచ్చు, దేశంలో ఉండే సమస్త మతాలు కావచ్చు, అనార్కిజం అనేటటువంటి ఆ నీడలో ఇవన్నీ పెరుగుతూ ఇతరులను ఏదో ఒక విధంగా మత మార్పిడికి లోను చేసి మతంలోకి లాక్కోవాలి, మన బలం పెంచుకోవాలి అనే ప్రయత్నం చేస్తుంటాయి. కొండ అద్దమందు కొంచెమే ఉండదా అన్నట్లుగా సనాతన ధర్మం, వైదికం, భారతం, హైందవ ధర్మం, హిందూ జీవన విధానం ప్రపంచానికి అచలంగా ఓ గంగా నదిలాగా ఉంటుంది. ప్రపంచంలో 2వ అతిపెద్దదైన నది
హిందూ మతం సంబంధించిన హిందూ ధర్మానికి సంబంధించినదిగా మనం భావన చేస్తే నైలు మొదటిది, గంగా రెండవది అనుకుంటే ఈ సమాజం ఇంతటి విస్తృతమైనది, వ్యాపకం చెందింది కనుక అన్ని మతాలు ఆపర్చునిజం అనే ఇజం కింద దాటుకుంటున్నాయి. క్రైస్తవ మతంతో పాటుగా, ఇస్లాం మతంతో పాటుగా కమ్యూనిజం కూడా అందులో చేరిందే. అది ఆపర్చునిజం అనే నీడ. ఇది ధర్మం, అది తేడా గమనించాలి. అండ్ వాళ్ళు చెప్పే సోషలిజం, కమ్యూనిజం చెప్పేటటువంటి సోషలిజం, అది అద్భుతమైనటువంటి ఏమంటారు, షుగర్ కోటింగ్ ట్యాబ్లెట్ అని చెప్పాలి. సోషలిజం ఆ మాట వినగానే ముందుగా శోష వస్తుంది. రాజ్యాంగాన్ని 13 షెడ్యూళ్లతో 395 ఆర్టికల్స్తో 106 సార్లు దిద్దబడ్డ ఈ రాజ్యాంగంలో 395 మంది మహానుభావులు కలిసి వ్రాస్తే 21 కేటగిరీలలో ఉంటే 106 సార్లు దిద్దుకున్న ఈ రాజ్యాంగంలో సోషలిజం ప్రియంబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం. సర్వమాన సమానత్వం ఉందా? ఆ మాటకు వస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ సమానమైన వేతభత్యాలు రావాలి, వస్తున్నాయా? అలాగే ఎకనామిక్స్లో మనం పర్ఫెక్ట్ మార్కెట్ చదువుకుంటాం. సోషలిజం పర్ఫెక్ట్ మార్కెట్ వంటిది. అందంగా కనిపిస్తుంది, అద్భుతంగా వినిపిస్తుంది, కానీ లేనటువంటిది. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పొడుగువాళ్ళు, పొట్టివాళ్ళు, ఆబ్వియస్లీ ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, పొడుగువాళ్ళు, పొట్టివాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అన్నీ ఎలా వర్గాలుగా విభజింపబడి ఉంటారో సమాజం కూడా అలా విభజింపబడి ఉంటుంది. ఒక గ్రామంలో పూర్వకాలంలో మనుషులందరూ సమానమే, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు. నాగసేనుడు అనే ఒక నవల, ఈ నవలను విశ్వనాథ్ గారు రచించారు. బౌద్ధ ధర్మం బాగా వ్యాపించే రోజుల్లో కశ్మీర దేశ పండితుడు మిలింద పనహ అనే గ్రంథం రాస్తే, నాగసేనుడి గ్రంథం, దానికి తెలుగులో వచ్చిన ఒక చిన్న కథ కల్పిత గాథగా కల్పించి చరిత్రకంగా నిరూపించిన ఈ కావ్యపూర్వక నవలలో ఆ గ్రామంలో అందరూ బౌద్ధులే. బౌద్ధం బాగా ఉంది కాబట్టి రాజు సంతోషించాడు. కానీ బౌద్ధంలో ఉన్నప్పటికీ భోజనం చేయడం మానేస్తారా? కొందరు వ్యవసాయం చేయాలి. ఆ వంటను ఎలా వండుకోవాలి? కొందరు కుండలు సిద్ధం చేయాలి. తింటే సరిపోతుందా? వస్త్రాలు కట్టుకోవాలి కదా, లజ్జ అనేది ఉంటుందిగా. కొందరు వస్త్రాలు నేయాలి. రోజు పప్పన్నమై తింటారా? కొందరికి నాన్ వెజ్ కూడా ఇష్టమే కనుక కొందరు జంతువులని ఖండించాలి. అందరూ బౌద్ధులే, అందరూ కాషాయం వస్త్రం కట్టుకుంటారు, అందరూ తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, అందరూ మెడలో సిలువ వేసుకుంటారు, అందరూ నీతులు చెబుతారు. కానీ ఎవరి వృత్తులు వాళ్ళవే, ఎవరి ధర్మం వాళ్ళు పాటించవలసిందే. ఒక గ్రామం సఖ్యంగా ఉండాలి అంటే మతం కాదు ప్రధానం, ధర్మం ప్రధానం. ఎవరి వృత్తిని వాళ్ళు చేసుకుంటూ ఊళ్ళో ఉండే వాళ్ళంతా ప్రేమలతో ఒకరిని ఒకరు సంబోధిస్తూ, ఏం మామయ్య గారు బాగున్నారా, ఏం బావా బాగున్నావా, అక్కయ్య కాస్త బయటికి వెళ్తున్నాను, వదినా మా ఇంట్లో వాళ్ళకి కాస్త మంచినీళ్ళు ఇవ్వకూడదా, నేను వ్యవసాయం పొలానికి వెళ్తున్నాను, ఇలా కలిసి ఉండేటటువంటి వాతావరణం ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే ఉండేది, ఉంది, ఉంటుంది. తాత్కాలిక భావోద్వేగాలతో ఇతర మతాల వాళ్ళు కొంత కదిలించినప్పటికీ ఇది అటల్, ఇది కదిలేది కానిది. కంకర్ కంకరమే శంకర్ హై అన్న నినాదం ఉన్న కారణం చేత ఈ దేశం సుస్థిరమైనది, ఇది కదలనిది. కనుకనే ఇది హిందూ ధర్మం, హిందూ జీవన విధానం, హిందూ జాతికి సంబంధించినటువంటి సంస్కృతి, సభ్యత, సమానత్వం ఇలా నేర్చుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు చెప్తుంటే అంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళమే మేము చూస్తూ ఉంటాం. అక్కడ ఒక కమ్మరి పని చేసేవాళ్ళు అండ్ కొయ్య పని చేసేవాళ్ళు, వాళ్ళ ఇళ్ళ ముందు పెద్ద పెద్ద ఆసనంలో వచ్చి కూర్చొని, బావా మా పని ఎప్పుడు చేస్తావు బావా, ఇట్లా వరుసలు పెట్టుకొని పిలుచుకునేవాళ్ళు, సహజం. అటువంటి ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ ఉంది. అదే కానీ చాలా అవసాన దశకు చేరుకుందని అని ఎప్పుడు అనుకోకూడదు. ఈ నాగసేనుడు అనే నవలలో గ్రామం అంతా బౌద్ధమైపోయింది. అందరూ గుండు కొట్టుకున్నారు, గుండు కొట్టేవాడు కావాలిగా. అందరూ కాషాయం బట్టలు వేసుకున్నారు, కాషాయం బట్టలు నేసేవాళ్ళు కావాలిగా, కాషాయం వస్త్రాలు నేసేవాళ్ళు కావాలిగా. అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తిలో ఉన్నారు. కానీ ఒకే ఒక్క కుటుంబం, ధూర్జటి అనే వ్యక్తి కుటుంబం సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించి
తన ధర్మాన్ని తన మతాన్ని విడిచిపెట్టక బౌద్ధంలో చేరలేదు. ఎన్ని విధాలుగా ఎన్ని కష్టాలు ఆ కుటుంబానికి బౌద్ధ ధర్మావలంబులు చెప్పినప్పటికీ చివరలో ఆ కుటుంబంలో వ్యక్తి ఓ మాట అంటాడు, గడ్డి పరకని పెనుగాలి ఏమీ చెయ్యలేదు, తుపాను కదిలించలేదు, పెద్ద చెట్టుకే అలా వస్తాయి ఇలా పోతాయి, నేను మళ్ళీ వ్యాపిస్తాను, నేను గరిక, నేను గడ్డి, ఇలా మళ్ళీ అంతా విస్తరించే శక్తి నాకుంది, తుపాను నన్నేమీ చెయ్యలేదు. ఇలాంటి ఉపమానంతో విశ్వనాథ గారు ఒక ధర్మాన్ని మనకు బోధిస్తారు. ఏంటి అంటే, అంతరించిపోతుంది, తెలుగు భాష అంతరించిపోతుంది, హిందూ ధర్మంలో జీవన విధానంలో ఎక్కడో బీటలు కనిపిస్తున్నాయి, మనం ప్రయత్నం చేద్దాం, మన ఇంటిని మనం బాగుపరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా ఎవరికి వారు ఆలోచన చేస్తే ఈ సమస్య ఎందుకు వస్తుందండి? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పెద్దలు సవ్యంగా ఉంటే పిల్లలు తమకు తెలియకుండానే తాము కూడా ఆ సవ్యమైన మార్గాన్ని అనుసరిస్తారు. అలా ఉండడం లేదు కనుకనే ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. ఎవరికి వారు తల్లిదండ్రులు బొట్టు పెట్టుకోవాలి, గుడికి వెళ్ళాలి, సాయంత్రం పూట స్తోత్రాలు ఏవైనా పారాయణం చేసుకోవాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి, ఎవరికీ నష్టం కలిగించకుండా మాట్లాడాలి, వినయంతో నమ్రతతో తగ్గి జీవించడం ఎలాగో నేర్పించాలి. తాము పాటిస్తే తమను చూసి పిల్లలు అనుసరిస్తారు. పక్క ఇంటిని దిద్దే ప్రయత్నం చేయకండి. మళ్ళీ చెప్పుకుందాం, పక్క ఇంటిని దిద్దే ప్రయత్నం చేయడం మానేద్దాం, మనల్ని మనం మార్చుకునే ప్రయత్నానికి శ్రీకారం చుడదాం. ఒకరి సంగతి ఎందుకు, మనం ఎలా ఉన్నాం ఇది నేర్చుకుంటే చాలు, ప్రపంచానికి మనమే ఆదర్శప్రాయంగా మిగిలిపోతాం. అద్భుతం అండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇదిలో వివేకానందుల వారు చెప్తారు, ఒక పడవ వెళ్తోంది, దాంట్లో చాలామంది కూర్చొని ఉన్నారు, పడవకి చిల్లుబడిందని అందరూ దూకి వెళ్ళిపోతారా, లేకపోతే దానికి తమ ప్రాణాలు అడ్డుపెట్టి ఆ చిల్లుని మోయడానికి ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు మన హిందూ ధర్మం పరిస్థితి అంటే అనేక చిల్లులు, అటు కమ్యూనిజం చిల్లి, ఇటు అలా ఎప్పుడు అనుకోకండి. హిందూ ధర్మానికి సంబంధించి పడవ మునిగిపోతే మళ్ళీ నీళ్ళలోనికి దుమికి ఈత కొట్టి ఒడ్డుకు చేరి మళ్ళీ పడవను నిర్మించుకొని తిరిగి ప్రయాణం ఆరంభించేంత శక్తి హైందవ జాతికి ఉంది అని చెప్పాలి. పూర్వం హిందీ సినిమాలలో ప్రేమనాథ్ అనే ఒక పాత్రధారి ఉండేవాడు. ఒకానొక సినిమాలో అతడి అనుచరుడు ఒక అమ్మాయి వచ్చి అతడితో అంటుంది, మనం ప్రయాణించే ఈ బోటుకు ఒకవైపున చిల్లి పడింది, కన్నం పడింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి, అవునా? ఓహో, మరో వైపున కన్నం పెట్టండి, ఈ నీళ్లు అందులోకి వెళ్ళిపోతాయి అంటాడు. ఆ తెలివితేటలో ఇతర మతాలన్నీ ఉన్నాయి. అలాగే శ్రీరామాయణంలో భరతుడిని సైనికులను గుహుడు తన ఓడలో ఎక్కించుకొని తీరం దాటే సమయంలో ఆలోచన చేస్తాడు. భరతుడు కిరీటం పెట్టుకొని సైనికులతో రాముడిని వెతుకుతూ వెళుతున్నాడు. రాముడిని అంతం చేస్తాడో ఏమో, ఈ ఇబ్బంది లేకుండా నేను ఈ ఓడని నీటిలో ముంచేస్తే నా రాముడిని నేను కాపాడుకున్న వాళ్ళం అవుతాను కదా, ఆత్మాహుతి అని చెప్పుకోవాలి ఉదాహరణగా. కానీ ఆలోచన ఉన్నవాడు గుహుడు కనుక దశరథుడికి మిత్రుడు గుహుడు. శ్రీరామాయణం చదువుదాం మనం. దశరథుడు అశ్వమేధ యాగం చేస్తే వచ్చిన వాళ్ళల్లో ఈ గుహుడు ఉన్నాడు, జటాయువు ఉంటాడు. ఈ గుహుడు ఇక బోటు నడపడం మానేసి తెడ్డు లోన పెట్టుకొని కూర్చుంటాడు. నెమ్మదిగా నెమ్మదిగా బోటు సింక్ అవుతూ ఉంటుంది. హఠాత్తుగా భరతుడి కళ్ళల్లో నీళ్లు చూచి, నేనేదో పొరపాటు పడి ఉన్నాను, ఇతడు మనవాడే, మాట్లాడితే విషయం తెలుస్తుందిగా అని ముందు మళ్ళీ తెడ్డు వేసి ఓడ పైకి తేలేలాగా చేసి ముందుకు తీసుకువెళ్ళి ప్రశ్నిస్తాడు. అంతటి వివేకం కలది భారత జాతి, హిందూ జాతి, హిందూ ధర్మం. కనుక హిందూ జాతికి హిందూ ధర్మానికి వచ్చే ప్రమాదం ఏది లేదు లేదు లేదు. చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ సార్. దీంట్లో మీరు కనిపించకుండా ఇంకొక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఇచ్చారు. ఏంటి అనంటే,
రామాయణ మహాభారతాలు చదువుకుంటే చాలు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఎట్లా నిర్మించవచ్చు ఎట్లా నడపచ్చు అనేది మనం ప్రపంచానికి సత్యం తెలియజేయచ్చు. సత్యం సత్యం. మీరు ఇందాక అన్నారు, ఒకవైపున క్రైస్తవం, మరోవైపున ఇస్లాం, మరోవైపు ఇంకేదో లేదా ఇంకేదో అన్ని మతాలు కన్నాలు పెట్టేస్తున్నాయి ఈ ఓడకి అన్నారు. ప్రేమనాథ్ లాంటి పాత్ర ద్వారా మనకు ప్రాచీన సాహిత్యం ఏం చెప్పింది అంటే, ఈ కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళు ఈ కళ్ళల్లోంచి పోతాయి, అంత జ్ఞానం వాళ్ళది. అది దాటిన వివేకం మనది. ఓడలో ఉన్నాం అన్నంత మాత్రం చేత మనకు ఈత రాదని కాదు. ఈత వచ్చిన వాళ్ళం కనుక ఎలాంటి పరిస్థితిలోనైనా మనం నెగ్గుకు రాగలుగుతాం. ఈత అంటే జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో పిల్లలకు పెద్దలు నేర్పించడం. ఎలాంటి పరిస్థితిలోనైనా నేను నా ధర్మాన్ని విడిచిపెట్టను, స్వధర్మే నిధనం శ్రేజ పరధర్మో భయావహ. ఈ ధర్మాన్ని యువతకు, పిల్లలకు, తర్వాతి తరం వారికి, ఈ దేశంలో ఉండే ప్రతి కుటుంబ పెద్ద, వ్యవస్థలో ఉండే ప్రతి వ్యక్తి తన తోటి వారిని తమవారిగా భావన చేసుకుని బోధించే ప్రయత్నం ఈ రూపంలో చేస్తే యువతను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. స్వశక్తి పైన నిష్ఠతో ఎలా జీవించాలో తెలియజేస్తే 10 రూపాయలు వచ్చినా చాలు పౌరుషంగా బతకగలుగుతాడు. ఇది మనం బోధించే అవసరం ఉంది. తర్వాత ఇంకొక చిన్న విషయం గురువుగారు, ఇప్పుడు అంటే ద్వంద్వ నీతి మీరు అన్నారు ఇందాక, అవకాశవాదులు మన చుట్టూ ఉన్నారు. అటు చైనాలో ముస్లింల్ని భయంకరంగా హింసిస్తూ ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ భారతదేశంలో వాళ్ళ కొంగు పట్టుకొని వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని హిందువుల మీదకు తిరగబడేటట్టుగా చేస్తున్నారు. అంటే చైనా ముసుగులు, అంటే మన ఇక్కడ కమ్యూనిస్టు ఇది. ఎప్పుడో అసలు కమ్యూనిజాన్ని వదిలేసిన రష్యాని పెరెస్ట్రోయికా గ్లాస్ను వస్తా, దాన్ని ఈనాటికి వదలని మేధావులు ఇక్కడ ఉన్నారు. మేధావులు మరి ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? అండ్ ఈవెన్ ముస్లిమ్స్, ఈ ముస్లిం సమాజం కూడా ఇక్కడ చైనా వాళ్ళని మా వాళ్ళ అనుకుంటుంది. అటు పాకిస్తాన్ కూడా చైనా వాళ్ళని మా వాళ్ళు అనుకుంటుంది. వీళ్ళు ఇంకా వీళ్ళ మతాభిమానం ఏమిటో. మనకు ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంటుంది. ఈ సమాధానాన్ని సాహిత్యం ద్వారా గుర్తించే పని చెయ్యాలి. అన్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ద సీ అనే ఒకనొక నవల హెమింగ్వే అనేటటువంటి పండితుడు రాసి ఉన్నాడు. ఒక సమస్య వచ్చింది. ఈ దేశానికి సంబంధించి 7 దేశాలు చుట్టూరా తాకి ఉన్నాయి, 5 దేశాలు ప్రత్యక్షంగా కలిసి ఉన్నాయి. సార్క్ పేరిట మనం 7 దేశాలతో సంబంధాలని నిలుపుతున్నాం. ఇటువంటి నేపథ్యంలో మతాలు, విశ్వాసాలు, దేశాలు, వాటి పేర్లు పక్కన పెట్టి అవన్నీ విద్వేషాలు పెంచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాయి అనే ఆలోచనను స్థానికులైనటువంటి వారికి, అధిక సంఖ్యాకులైనటువంటి వారికి తెలియజేస్తే చాలు. తెలివైన వాడు విశ్వామిత్రుడు తాటకను కానీ మారీచ సుబాహులను కానీ తాను చంపలేదు. తెలివైన వాడైనటువంటి కృష్ణుడు భీష్మాదులను తాను చక్రంతో సంహరించలేదు. సలహా ఇచ్చాడు, రథాన్ని సిద్ధం చేశాడు, రథంలో సారథిగా ఉన్నాడు, రథిగా అర్జునుడిని కూర్చుండబెట్టాడు, బాణం వెయ్యి అంటూ చెప్పాడు. ఒక్క నియమం ఏం పెట్టాడంటే, నేను రథం మీద కూర్చున్నంతసేపు నువ్వు యుద్ధం చెయ్యి, నేను రథం దిగాక నీవు వెనక ఉండకూడదు, నీవు దిగాకే నేను రథం దిగుతాను. సామాన్యంగా ఈనాటి కాలంలో కారు డ్రైవర్, సారథి, కారులో వెనక కూర్చునే వాళ్ళు ఓనర్స్ అనుకుందాం, రథి అనుకుందాం. ధర్మం ఏం చెప్తుంది ఈనాటి ఆధునికంగా అంటే, డ్రైవర్ దిగి అటువైపు వచ్చి డోర్ తీస్తే వెనకాల కూర్చున్న వాళ్ళు దిగాలి. కానీ అర్జునుడి రథానికి ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఆయన దిగడు, ఈయన దిగాకే ఆయన దిగుతాడు. చిట్ట చివరలో 18వ రోజు యుద్ధం అయిన తర్వాత ఆ అర్జునుడిని దిగమన్న తర్వాత తాను దిగగానే ఆ రథం భస్మీపటలమైంది.
ఎందుకని అని ఆశ్చర్యపోయిన అర్జునుడితో భీష్మద్రోణ కర్ణాదుల బాణాలని నీవు తుత్తునీలు చేశావు, కానీ వాళ్ళ మనసులలో ఉండే శాపాలు, అగ్నిహోత్రం వంటి కోపాలు, ఈ రథం ఎప్పుడో భస్మీపటలమయ్యేది. కృష్ణుడి వంటి తత్వం హిందూ ధర్మం ఈ దేశానికి ఒక రక్ష, సనాతన ధర్మం ఈ దేశానికి కాపల. కనుక సార్క్ దేశాలు ఎలాంటి ప్రయత్నాలు చేసినా, లేక ఇందాక మీరు చెప్పిన ఆపర్చునిజం పేరుతో ఉండే ఏ ఇజాలు ఎటువంటి పనులు చేసినా ఇవన్నీ తాటాకుల చప్పుళ్ళు, తాత్కాలికమైనవి. కావలసిందల్లా యువతలో మార్పు రావడం. నేనెవరిని, నా దేశమేది, నేను ఏ ధర్మాన్ని అనుసరించాలి, నా మతం ఏదైనా ఉండవచ్చుగాక. ఈ దేశంలో పుట్టిన చీమ కూడా హిందూ చీమ, పాము కూడా హిందూ పాము. ఇలాంటి ఆలోచనలతో ఇది దేశ ధర్మం, నా మతం ఏదైనా ఉండవచ్చు, రాజ్యాంగాన్ని అనుసరించి మత స్వేచ్ఛ ఉంది, నాకు నచ్చిన మతాన్ని నేను స్వీకరిస్తాను, కానీ దేశమాత, దేశ ధర్మం ఇది ప్రధానమైనది. దేశం పట్ల మనకు మమకారం ఉండాలి. ఈ దేశం నాకేమిచ్చింది, నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేదు, భవంతిని ఇవ్వలేదు. ఫ్రీగా ఇచ్చే పార్టీలన్నీ మనల్ని పతనం వైపు నెట్టేస్తున్నాయి. ఉచితంగా వచ్చే ఏది మన వద్ద ఉండదు. కష్టపడకుండా వచ్చింది నిన్ను విడిచిపెట్టిపోదు, కష్టపడకుండా వచ్చింది నీతో కలకాలం ఉండదు అంటాడు ఏదో ఒక సినిమాలో రజనీకాంత్. కష్టపడకుండా వచ్చింది ఏది కలకాలం నీతో ఉండదు, కష్టపడితే వచ్చింది మాత్రమే నీతో ఉంటుంది. ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిస్తున్నాను అనే ఆలోచన పెంచుకోవాలి. ఇచ్చే బుద్ధి నేర్చుకోవాలి, పెంచుకోవాలి. సంప్రదాయం, వైదిక ధర్మం మాస్టారు ఒక మంచి విషయం చెబుతుంది. నిమిషానికి 2 ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి నిమిషానికి దెర్ ఆర్ 2 మెరిట్స్. ఏంటది? ఒకటి, నిమిషం ఖర్చు పెట్టి జ్ఞానాన్ని పెంచుకోవడం. 2, నిమిషం ఖర్చు పెట్టి సంపాదించడం. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. క్షణాన్ని కూడా వృధా చేయకుండా జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి. ఆలోచన జ్ఞానం అంటే నేనెవరిని అన్న వివేకం. గడ్డి పరక కూడా వృధాపరచకుండా ధనాన్ని సంపాదిస్తూ ఉండాలి, అందరితో పంచుకుంటూ ఉండాలి. ఇది సంపద, దేశ సంపద. సమగ్ర వారసత్వానికి మనం వారసత్వంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇది అంశం. తర్వాత మనం దేశ విభజన సమయాన్ని గురించి తీసుకుంటే, దేశ విభజనకు 1 సంవత్సరం ముందు 1946లో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మొత్తం 95% ఆనాడు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి రెఫరెండం, మీరు ఇందాక చెప్పినట్టు రెఫరెండం. అవి ఏది దేశాన్ని విభజించాలా వద్దా అనేది. దేశంలో ఉన్నటువంటి 95% ముస్లింలు దేశ విభజనకు అనుకూలంగా ఓటేశారు ముస్లిం లీగ్కి. కానీ దేశ విభజన జరగగానే కనీసం 10% మంది ముస్లింలు కూడా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. విభజించబడినటువంటి ఒక దేశం ఓటేమో విభజించాలని వేశారు. విభజించబడినటువంటి ఒక దేశం తమను తాము ముస్లిం దేశంగా నిర్ధారించుకుంది. కానీ మరొక దేశం ఎలా సెక్యులర్ దేశం అయింది? ఇది దీని వెనుక ఉన్నటువంటి కుట్రకోణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే మన ఈయన కూడా అంటారు, ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాత్రికి రాత్రి వీళ్ళ మనసులు ఎలా మారిపోయినాయో అని ఆయన స్పీచ్ ఉన్నది. అయితే గోపీచంద్ అనే మహానుభావుడు పండిత పరమేశ్వర శాస్త్రి బీలునామా అనే ఒక నవల అందించి ఉన్నాడు. ఆ నవలకు ముందు మాటలో ఆయనే ఒక మాట చెప్తాడు. సామాన్యుడికి ఒక విశ్వాసం, తనకంటే మేధావులైన వారు చాలామందే ఉన్నారు, వాళ్ళకి చాలా తెలుసు, వాళ్ళు ఏం చేసినా మన మంచికే చేస్తుంటారు అని. ఈ నమ్మికతో నిశ్చింతలో సామాన్యుడి జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. మనకెందుకులే అనే వేదాంత ధర్మం ఇందులో ఉంటుంది. ఎక్కువగా ఆలోచన చేస్తే సామాన్యుడు ఆందోళనలో పడిపోతాడు, ఏమో అనే అనుమానంలో పడిపోతాడు. ఇలాగే దేశ విభజన
36లోనే ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలకు బీజాంకురములు ఏర్పడ్డవి. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని గాంధీ కోసమో, నెహ్రూ కోసమో, పటేల్ కోసమో, సుభాష్ చంద్రబోస్ కోసమో ఇవ్వలేదు. ఆనాటి కాలంలో ఉన్న ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ప్రపంచంలో అణుయుద్ధం వచ్చిన సమయంలో జపాన్ పైన ఎందుకు వేశారు? ఆసియా దేశం కాబట్టి. జర్మనీ పైన ఎందుకు వేయలేదు? యూరోపియన్ కంట్రీ కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆలోచనలు పెళ్ళుబికిన నేపథ్యంలో తప్పనిసరిగా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది కనుక ఇచ్చినప్పుడు మత ప్రాతిపదికన ఒకే ఒక దేశం ఈనాటికి ప్రపంచంలో నేపాల్, ఆ దేశానికి స్వాతంత్ర దినోత్సవం లేదు, అది మత ప్రాతిపదికన ఉన్న దేశం. ఎక్కడైతే స్వాతంత్రం ప్రకటించే నిమిత్తమే ఒక తేదీ ఉంటుందో అది కూడా ప్రజాస్వామికమే. అది పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇండియా కావచ్చు. ప్రజలు వారి విశ్వాసాలకు అనుకూలంగా ఆలోచించేటటువంటి ధోరణిని ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. ఒక దేశం పాకిస్తాన్ పేరు మీరు తీశారు. ఆ దేశంలో కందిపప్పు ధర ఎంత, ఆ దేశంలో పెట్రోల్ ధర ఎంత, ఆ దేశంలో బస్సు టికెట్ ధర ఎంత కిలోమీటర్కి, ఈ దేశంలో ఎందుకు తక్కువ ఉంది, ఆ దేశంలో ఎందుకు మూడింతలు ఉంది, ఈ ఆలోచన వేసుకుంటే చాలు భారతదేశం సెక్యూర్, క్షేమం, లాభం. మనిషి ఆలోచనలు ఎలాంటివి అంటే ఎక్కడ సెక్యూర్గా ఉంటుందో అక్కడే ఉంటాడు. క్షమించాలి, ఈ మీరు చెప్పినటువంటి దీనికి ఒక 10 సంవత్సరాల ముందు మనకంటే మంచి స్థితిలోనే ఉండింది పాకిస్తాన్. ఈరోజు మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది అంటే ఈరోజు సెక్యూర్ అయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ సెక్యూరిటీని మళ్ళా ఒక వర్గం వాళ్ళు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని పరిస్థితి ఏంటంటారు? అయితే 10 సంవత్సరాలు అనే ప్రామాణికతను నేను అంగీకరించను. ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినది మొదలుగా జియావుల్ హక్ నుంచి, భుట్టో నుంచి, వారి అమ్మాయి కాలం నుంచి, నేటి క్రికెటర్ కాలం వరకు, ఇమ్రాన్ ఖాన్ వరకు అన్నీ కూడా గమనిస్తూ వస్తే ఆ దేశంలో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. సామాన్యుడికి బ్రతికే అవకాశం చాలా తక్కువ, చాలా కష్ట జీవితంలో ఉంటారు. ఈ దేశంలో సుఖం ఎక్కువ, శాంతి ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ, సమానత్వం ఎక్కువ, రాజకీయ హక్కులు ఎక్కువ. కనుక ఇక్కడ ఉండి గట్టిపడి మళ్ళీ మతం అనే ప్రాతిపదికన స్వంత స్వభావాన్ని చూపించే ప్రయత్నాలు చేయడం దోషం. ఇక్కడ ఉండడం దోషం కాదు, ఇక్కడ ఉండి ఆనందంగా ఉండి ఇక్కడి వారితో కలిసి జీవించడం మేలు. కానీ ఇలా కాకుండా ఇక్కడ వనరులను అనుభవిస్తూ ఆనందిస్తూ ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకొని తమదైన మత ప్రాతిపదికన ఆలోచన చేయడం మట్టుకు అభ్యంతరకరం. ఇంత మాత్రమే నేను అంగీకరిస్తాను. నిజమే, కరెక్టే. కానీ అది దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది కదా ఈరోజు. తప్పనిసరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటటువంటి ఒక వర్గం ఉన్నదో ఆ వర్గం వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంది? అంత సపోర్ట్ చేసి అంత ప్రేమ ఉన్నప్పుడు అక్కడికే పోయి చావచ్చు కదా. మీరు పాకిస్తాన్ భారతదేశం అన్న మైక్రో లెవెల్లో ఆలోచిస్తున్నారు. నేను విశ్వవ్యాపితంగా బలం కలవాడు, బలహీనుడైన వాడు, బలహీనులుగా ఉండే వారి సంఖ్య ఎక్కువ. అలాగే శాసించేవాడు, శాసింపబడేవారు ఈ సంఖ్య ఎక్కువ. భయపెట్టేవాడు, భయపడేవాళ్ళు ఈ సంఖ్య ఎక్కువ. పరోక్షంగా ఈ ప్రపంచాన్ని డబ్బు శాసిస్తుంది, అవకాశాలు శాసిస్తున్నాయి. మతం అనే ఆయుధంతో ప్రపంచాన్ని కార్పొరేట్ అనేటటువంటి పేరు గల పెట్టుబడిదారీ వ్యవస్థ నియంత్రిస్తోంది అనేటటువంటి విధానంలో నా ఆలోచనలు కొనసాగుతున్నాయి. మైక్రో నుంచి మ్యాక్రోకి వెళితే ద కన్ఫెషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అనే ఒక ఆంగ్ల నవల ఉంది. బలహీన దేశాలకు ప్రపంచ బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తాము అంటూ మధ్యవర్తులు వచ్చి దేశ ప్రతినిధులుగా మాట్లాడి బ్యాంకు ప్రతినిధులుగా రుణాలు అందించి ఆ దేశంలో రోడ్లు వేస్తాం, రుణాలు ఇస్తాం, డబ్బు కనపడదు. క్యాపిటల్, లేబర్, ల్యాండ్ అనే ప్రాథమికంగా ఉండే 4 లేబర్ చీప్,
మీ లేబరే, మీ ల్యాండే, క్యాపిటల్ మాత్రమే మాది. కాగితాల మీద రోడ్లు వేస్తాం, కానీ టోల్ మేమే వసూలు చేసుకుంటాం. ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, ఫ్లైట్స్ మావే. పక్క దేశంతో యుద్ధాలు చేయండి, ఆయుధాలు మేమే ఇస్తాం. ఇలాంటి పరిస్థితులలో దోచుకోవడం అనే తత్వం మీద ప్రపంచాన్ని మతం అనే ఆయుధంతో పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్వహిస్తోంది. దీనికి భిన్నంగా ఆలోచించే ధోరణి హిందూ ధర్మానిది. హిందువులు ఎప్పుడు ఎక్కడ ఏ దేశం మీద పొరపాటుగా కూడా దండయాత్రకు వెళ్ళరు. వీళ్ళు మరో దేశాన్ని ఎలా గ్రాప్ చేయాలా అని ఆలోచించే తత్వం కానివారు. మేం బాగున్నాం, అందరూ బాగుండాలి అనే ఆలోచన హిందూ జీవన విధానానిది. నయాన భయాన అన్నప్పుడు భయం కాకుండా నయంతో చెప్పే తత్వం హైందవ సమాజానిది. కనుకనే ప్రపంచవ్యాప్తంగా ఈ 1-2 దేశాలు పక్కన పెట్టండి, ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ ఈనాడు 5వ స్టేజికి చేరుకుంది. 3వ స్టేజికి కూడా త్వరలో రాబోతోంది. ఎంతో కాలంగా 70 ఏళ్ళుగా అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉన్న, ఆర్థికంగా పురోగమిస్తున్న అన్న బ్రాండ్ తీసేసుకొని పురోగమించిన అగ్రదేశాల సరసన ఇప్పుడు భారతదేశం 3వ స్థానంలో చేరుతున్న తరుణంలో ఈ చిన్న దేశాలన్నీ కూడా గంగా నది వంటి ఈ ప్రవాహంలో హిందూ ధర్మంలో కలిసిపోక తప్పనిసరి త్వరలో మనం చూస్తాం. ఆ రోజు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ నోటి వాక్కు ఫలించాలని కోరుకుంటూ సెలవు. శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమః శివాయ.